వాగ్దాన సంపూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 2021 ఫిబ్రవరి నెల 1వ తేదీ ఉదయకాలం వాగ్దాన సందేశ కూడి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆత్మల వర్ధిల్ల చేసి కాపాడునుగాక. అక్కడికి చెప్తాం ఆమేన్. చాలా మంచిది. కృపగలిగిన దేవుడు ఈ 2021వ సంవత్సరం జనవరి మాసమంతా 31 రోజులు, ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా కంటిని కనురెప్ప కాపాడుచున్నట్లుగా, అలాగే తన బలిష్టమైన బాహు క్రింద మనల్ని భద్రముగా కాపాడుతూ, తండ్రి వలె మనల్ని ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి చంకన పెట్టుకొని, తల్లి వలె అనేక పర్యాయాలు ఆయన మనను ఆదరించి, స్నేహితుడిగా మనతో సహవాసం చేసి చక్కని సలహాలు మనకు అనుగ్రహించి, నాయకుడిగా మనల్ని నడిపించి, పోషకుడుగా పోషించి, సంరక్షకుడుగా సంరక్షించి, కాపరిగా మన ముందు నడిచి, మన ఆత్మకి, మన ప్రాణమునకు, మన శరీరమునకు చాలిన దేవుడిగా ఆయన ఉండి, ఆయన వాక్యముల చేత, వాగ్దానముల చేత, ఉపదేశముల చేత ఆయన మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ, తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, దేవునికి దూరం కాకుండా ఆయన అరచేతిలో ఆయన మనల్ని చెక్కుకొని, చేతి నీడలో భద్రపరుచుకొని, ఆయన వాక్కులన్నీ వాగ్దానములుగా మారి మనకు అనుగ్రహించి గత మాసమంతా కృపగలిగిన దేవుడు నడిపించాడు. ఎన్నో మరణకరమైన పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు, అలాగే ప్రతికూలమైన కార్యాలు, ఎన్నో లోటుపాటుల మధ్యలో, ఎత్తు పల్లాల మధ్యలో కృపగలిగిన దేవుడు మన చెయ్యి పట్టుకొని మన అడుగులను స్థిరపరిచి, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి, విచారమును కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేసి, అలాగే ఎల్లప్పుడూ మనం ఆయనలో ఆనందించున్నట్లుగా, ఆయనలో సంతోషించున్నట్లుగా ప్రభు చేస్తూ గత మాసమంతా ప్రభు నడిపించాడు. ఈ ఫిబ్రవరి మాసము కూడా కృపగలిగిన దేవుడు నిన్ను, నన్ను, మనలని, మన మినిస్ట్రీని, అలాగే మన సెంటర్ని, మన బ్రాంచ్ సంఘాలన్నిటినీ కృపగలిగిన దేవుడు ప్రేమించి మనకు ఈ ఫిబ్రవరి మాసం ఇచ్చాడు. ఈ 28 దినములు కూడా కృపగలిగిన దేవుడు మనల్ని నడిపించాలి. ఆయనే మనల్ని నడిపించాలి. ఆయన మాత్రమే మనల్ని నడిపించున్నట్లుగా ఆయన వాగ్దానము కొరకు మనమంతా వచ్చి ఉన్నాం. నిశ్చయముగా వాగ్దాన సంపూర్ణుడైన యేసయ్య తన వాగ్దానముల చేత మన బలపరచునుగాక. ఆయన వాగ్దానము శుభకరమైనది, ఆయన వాగ్దానము పరిశుద్ధమైనది, ఆయన వాగ్దానము అమూల్యమైనది. ఆ వాగ్దానాన్ని చేతబట్టి శత్రువుని మనం ఎదిరించాలి, యుద్ధము చేయాలి, జయించాలి. ఆ వాగ్దానాన్ని చేతబట్టి లోక సంబంధమైన భ్రష్టత్వం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ దేవ స్వభావములో, ఆయన పోలిక, ఆయన సారూప్యములోకి మనము రావాలి. అందుకని వాగ్దానము అనే దానికి అర్థం ఏమిటి అంటే వాక్కు ప్లస్ దానము. అంటే ఆయన వాక్కులన్నిటినీ మనకు దానముగా ఇచ్చి ఉన్నాడు. 66 పుస్తకాల్లో అనేక వాక్కులు, ఆయన మాటలు మనకు కనబడుతాయి. ఆయన మాటలన్నీ మనకి వాగ్దానములుగా ఇచ్చాడు. యేసన్న గారు చక్కగా పాట రాశాడు, నీ వాక్కులన్నీ వాగ్దానములై. ఆ వాగ్దానములన్నిటిని మనము చేతబట్టుకొని మన ఆత్మీయ యాత్రలో, విశ్వాసపు పరుగు పందెంలో మనమందరము ముందుకు కొనసాగేదము గాక. ప్రభు రాకడ కొరకు నిలిచి ఉండేదము గాక. నిరీక్షణతో నడిపించబడేదము గాక. నేను మీ కొరకు ప్రార్థన చేశాను, మీరు కూడా వాగ్దానము కొరకు ప్రార్థన చేశారు. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన మచిలీపట్నం సెంటర్ని ప్రభు ప్రేమించి మనకిచ్చినటువంటి ఓ చక్కని వాగ్దానాన్ని ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. నిశ్చయముగా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. వాగ్దాన ప్రతి ఫలములను అనుభవించుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని మనము చేతబట్టుకొని నడిపించబడేదముగాక.
వాగ్దానాన్ని చదువుకుందాం. పేజీ నంబర్ 774. పాత నిబంధన 774. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం చివరి వాక్యం అనగా 20వ వాక్యాన్ని నేను చదువుతాను. అందులో ఒక వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అది మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి, బైబిల్ లేకుండా ఎవరు ప్రార్థన మందిరానికి రాకూడదు. చిన్న పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, చదువుకున్నా, చదువు లేకపోయినా తప్పనిసరిగా చేతిలో బైబిల్ పట్టుకొని రావాలి, పట్టుకొని వెళ్ళాలి. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఇందులో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నేను మిమ్మును నడిపింతును. కూడా చెప్పలు గట్టిగాను, నేను మిమ్మును నడిపింతును. ఒక్కసారి మీ కుడి చేతిని పట్టుకొని, కుడి చేతిని ఆ వాగ్దానం మీద పెట్టి చిన్న ప్రార్థన చేసుకో. కృపగలిగిన మా తండ్రి, ఫిబ్రవరి మాసానికి మీరు ఇచ్చిన వాగ్దానము కొరకు స్తోత్రం. నేను మిమ్మును నడిపింతును అని మీరు చెప్పారు. మీరే ఈ మాసమంతా, జీవిత కాలమంతా నడిపించండి. ఈ వాగ్దాన సారాంశాన్ని మాకు తెలియపరచండి. పరిశుద్ధాత్ముడా, మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రభు ఇచ్చిన వాగ్దానము కొరకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దామా? బిగ్గరగా చెప్దామా? బిగ్గరగా చెప్దామా? స్తోత్రమేసయ్యా, 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 స్తోత్రమేసయ్యా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు సెలవిచ్చిన మాట, మనమందరము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులము కనుక మనతో ప్రభు సెలవిచ్చిన మాట, ఈ 1వ తారీఖు ఫిబ్రవరి నెల ఉదయకాలం దేవుని సముఖానికి, దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో, మన కుటుంబాలతో, మన సంఘముతో, మన సేవకులతో, మన సంఘ పెద్దలతో, పరిచారకులు, పరిచారకురాండ్రతో, విశ్వాసులందరితో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను మిమ్మును నడిపింతును. నేను మిమ్మును నడిపింతును. చాలా సందర్భాలు వాగ్దానాలు మనం చదువుతున్నప్పుడు కొన్ని వ్యక్తిగతంగా మనకు కనబడుతాయి, కొన్ని సమూహముగా కనబడుతాయి. అంటే ఈ వాగ్దానం ఎలా ప్రభు మనకి ఇచ్చాడంటే, సంఘానికి సంబంధించిన మాట మాట్లాడాడు. మిమ్మును అన్నాడు. మిమ్మును అన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది, నీ కుటుంబానికి సంబంధించింది, నీ పిల్లలకు సంబంధించింది, మన సంఘానికి సంబంధించింది. నిశ్చయముగా నా యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని, మన సంఘాన్ని ఆయన నడిపించునుగాక. ఆయన నడిపించునుగాక. ఈ ఫిబ్రవరి నెల 1వ తేదీ మొదలుకొని 28వ తేదీ వరకు జీవిత కాలమంతయు యేసయ్య మనలని నడిపించునుగాక, నడిపించునుగాక, నడిపించునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆ కాలమున మీరు చూచుచుండగా, మీరు చూస్తూ ఉండగా, ఈ 2021వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీరు చూస్తూ ఉండగా, మీ కన్నులు చూస్తూ ఉండగా, మీ మనోనేత్రములు చూస్తూ ఉండగా, అనేక మంది చెరలో ఉన్నారు, బంధించబడి ఉన్నారు, కట్టబడి ఉన్నారు, పట్టబడి ఉన్నారు, శత్రువు చేతిలో నిలిచి ఉన్నారు, సాతాను చెరలో నిలిచిపోయి ఉన్నారు. మీరు చూస్తూ ఉండగా చెరలో ఉన్నవారు, బంధించబడిన వారు, కట్టబడిన వారిని మీరు చూస్తూ ఉండగా, చెరలో నుంచి నేను వారిని బయటికి రప్పించబోతూ ఉన్నాను. ఏ పాపపు చెరలో ఉన్నారో, ఏ దొరవాట్లు, దుర్వ్యసనాలు, ఏ అక్రమాలు, ఏ మోసాల మధ్యలో, ఏ చెరలో పట్టబడి పెట్టబడి ఉన్నారో, ఏ శత్రువు చేతి కింద బానిసలుగా మార్చబడి ఉన్నారో, కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక, ఒంటి మీద సరైన బట్ట లేక,
మనస్సులో నెమ్మది లేక, నోటి నిండా నవ్వు లేక, శరీరంలో ఆరోగ్యము లేక, కుటుంబంలో సమాధానము లేక, ఏ చెరలో పెట్టబడి వేధించబడుతున్నారో, కృంగిపోతున్నారో, కృషించిపోతున్నారో, నిరసించిపోతున్నారో, అలసిపోయి ఉన్నారో మీరు చూస్తూ ఉండగా, ఈ 2021 ఈ ఫిబ్రవరి నెలలో మీరు చూస్తూ ఉండగా మీ కుటుంబం, మీ పిల్లలు, మీ ఇంటి వారు, నశించిపోతున్న ఆత్మలు ఏ చెరలో అయితే ఉన్నారో, చెరలో ఉన్న వారందరినీ కూడా వారి మీద నేను జాలి పడుతూ ఉన్నాను గనుక వారందరినీ చెరలో నుండి నేను రప్పించబోతూ ఉన్నాను. గట్టిగా, చెరలో నుండి నేను రప్పించబోతూ ఉన్నాను. జ్ఞానము లేకుండా వారు చెరలోకి వెళ్ళిపోయారు. సాతాను వారిని పట్టుకొని ఈడ్చుకొని చెరలోకి తీసుకొని వెళ్ళిపోయింది. ఇక మీదట చెరలో ఉన్న వారందరూ కూడా వెలుపలికి నేను రప్పించబోతున్నాను. అంత మాత్రమే కాదు, వారందరిని నేను ఒక చోట ఏం చేయబోతున్నాను, సమకూర్చబోతున్నాను అన్నాడు. సమకూర్చబోతున్నాను అంటే అర్థం ఏమిటంటే చెదిరిపోయి ఉన్నారు, ఒక చోట స్థిరముగా లేరు, చెదిరిపోయి ఉన్నారు. కొన్ని కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయి, పిల్లల జీవితాలు చెదిరిపోయి ఉన్నాయి, కుటుంబ భవిష్యత్తు చెదిరిపోయింది. ఒక సంఘముగా కూడక, సంఘముగా సమకూర్చబడక చెదిరిపోయిన జీవితాలు ఉన్నాయే. చెదిరిపోయిన వారందరినీ అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, హోసన్న మందిరానికి కొంతమంది, అక్కడికి కొంతమంది, అటు ఇటు చెదిరిపోతున్నాయి. ఆ చెదిరిపోయిన వారందరినీ కూడా నేను సమకూర్చబోతున్నాను, సంఘముగా సమకూర్చబోతున్నాను. ఉన్నత ఉపదేశము కలిగిన సంఘములో, సత్తువ కలిగినటువంటి సంఘములో వారిని నేను సమకూర్చి సంఘముగా స్థిరపరుస్తాను. స్థిరపరిచిన తర్వాత నేనేం చేస్తానయ్యా అంటే, సంఘములో చేర్చబడిన వారిని, చెరలో నుంచి బయటికి వచ్చిన వారందరినీ నేనే స్వయంగా వారిని, మిమ్మును నేనే నడిపిస్తాను. గుడిచబలు గట్టిగాను, నేనే మిమ్మును నడిపిస్తాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇంతవరకు నిన్ను ఎవరు నడిపించారో, ఒకవేళ నీకున్న డబ్బు నిన్ను నడిపించిందా, నీకున్న జ్ఞానం నిన్ను నడిపించిందా, నీకున్న తలాంతులు నిన్ను నడిపించాయా? మనుషులు ఎవరైనా నీ మీద పెత్తనం చేసి నిన్ను నడిపిస్తున్నారా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నీ స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని, నీకున్నటువంటి అండబలం, కండబలం, భుజబలం, డబ్బు బలం, అంగబలాన్ని బట్టి ఒకవేళ నువ్వు నడిపించబడుతున్నావేమో. ఏ రాజకీయ శక్తి నిన్ను నడిపిస్తూ ఉంది, ఏ లోకపు శక్తి నిన్ను నడిపిస్తూ ఉందో నాకు తెలియదు. ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు చెబుతున్నాడు, ఇక మీదట ప్రతి ఒక్కరిని, ప్రతి సేవకుడిని, ప్రతి సంఘ పెద్దని, ప్రతి పరిచారకుని, ప్రతి విశ్వాసిని నేనే నడిపించబోతూ ఉన్నాను. గుడిచబలి గట్టిగాను, నేను నడిపించబోతున్నాను. ఇక మీదట ఎవ్వరు మీ మీద పెత్తనము చేయకుండా, ఇక మీదట ఎవ్వరు మిమ్మల్ని నడిపించకుండా నేనే మిమ్మును నడిపిస్తాను. నిశ్చయముగా గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, మనస్సులో ముద్రించి పెట్టుకోండి. నిశ్చయముగా ఈ ఫిబ్రవరి నెలలో యేసయ్య మనందరినీ నడిపించునుగాక. ఆయనే మనకు నడక నేర్పించి నడిపించునుగాక. ఆయనే మన కుడి చేతిని పట్టుకొని నడిపించునుగాక. నిశ్చయముగా అలనాడు ఎఫ్రాయిముతో ప్రభు చెబుతున్నాడు, ఎఫ్రాయిము, నీ కుడి చేతిని పట్టుకొని నీకు నడకను నేర్పిన వాడను నేనే. ఎలా నడవాలో నీకు నడక నేర్పింది నేనే. ఎలా నడిస్తే బాగుంటుందో నడక నేర్పింది నేనే. ఎలా నడిస్తే అందముగా ఉంటుందో ఆ నడక నేర్పింది నేనే. ఇంతవరకు సొంత పెత్తనాలు చేసుకుంటూ నడిపించబడ్డావు. ఇక మీదట నేనే నీ కుడి చేతిని పట్టుకుంటాను. నీ కుడి చేతిని పట్టుకొని నేనే నిన్ను నడిపిస్తాను. తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది నెలలు, కొద్ది రోజులు, కొద్ది మాసాలు దాటిపోయిన తర్వాత పిల్లలు తప్పెట్టడుగులు వేస్తున్నప్పుడు ఆ తండ్రి, ఆ తల్లి వారి చెయ్యి పట్టుకొని నడకని నేర్పిస్తూ ఉంటాడు. ఆ బుడిబుడి నడకలు నడుస్తూ ఉంటే తల్లి తండ్రి చూసి మురిసిపోతారు. చక్కగా నడిచేంత వరకు చెయ్యి పట్టుకుంటారు, చక్కగా నడిచిన తర్వాత చెయ్యి వదిలేస్తారు.
కానీ నా యేసయ్య అలా కాదండి. నడక నేర్పించేది ఆయనే. నువ్వు నడక నడవడం ప్రారంభించిన తర్వాత కూడా నడిపించేది కూడా ఆయనే. ఒకవేళ ఇంతవరకు నీ తండ్రి, నీ తల్లి, నీ పిల్లలు, లేకపోతే నీ కన్నవారు, నీ కడుపున పుట్టిన వాళ్ళు, నీ తోడబుట్టిన వాళ్ళు ఒకవేళ నిన్ను నడిపిస్తూ వచ్చారేమో. ఒకటి మాత్రం వాస్తవం, లోకములో ఎవ్వరూ నిన్ను నడిపించినా ఒక రోజున వారు నడిపించే నడక ఏమైపోతుందంటే ఆగిపోతుంది, నిలబడిపోతుంది. ఎందుకని? మనిషి అంతము వరకు మనల్ని నడిపించలేడు. అందుకని బైబిల్ సెలవిస్తున్న మాట, కీర్తనకారుడు 48వ కీర్తన చదవదులేని 14వ చరణములో రాసిన మాట ఏమిటంటే, మరణము వరకు ఆయన మనల్ని నడిపించే దేవుడు. కూడా చెప్పులు గట్టిగాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పావు కదయ్యా. ఎంతవరకు నడిపిస్తావు ప్రభా? ఎప్పటి వరకు నడిపిస్తావు ప్రభా? ఒక ఆదివారమే నడిపిస్తావా? ఒక శనివారమే నడిపిస్తావా? ఒక బుధవారమే నడిపిస్తావా? ఎప్పుడు నడిపిస్తావు ప్రభా? ఉపవాస ప్రార్థన నడిపిస్తావా అంటే ప్రభు అంటాడు, నీవు మరణించేంత వరకు, తుది శ్వాస విడిచేంత వరకు, రాకడ వచ్చేంత వరకు నేను మిమ్మును నడిపిస్తాను. బైబిల్లో మరొక చోట రాయబడిన మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, అనుదినము నడిపిస్తాడు, ప్రతి గడియ నడిపిస్తాడు, ప్రతి క్షణము నడిపిస్తాడు, అనుక్షణము ఆయన మనలని నడిపిస్తాడు. నిత్యము నిన్ను నడిపించగలిగిన వాడు యేసయ్య. మరణము వరకు నిన్ను నడిపించగలిగిన వాడు యేసయ్య. ఎందుకయ్య అంటే ఆయనకు మరణము లేదు గనక మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనక అంతము వరకు ఆయన మనల్ని నడిపించగలిగిన వాడు. నిశ్చయముగా ఈ వాగ్దాన సందేశ కూడికలోకి వచ్చిన వాగ్దాన సంపూర్ణత కొరకు ఎదురు చూస్తూ వాగ్దాన వారసులుగా ఉన్నవారులారా, నిశ్చయముగా యేసయ్య మనలని మరణము వరకు నడిపించునుగాక. ఆయన మనలని నిత్యము నడిపించునుగాక. ఆయన మనలని తన కుడి చెయ్యి మన కుడి చెయ్యి పట్టుకొని ఆయన మనలని నడిపించునుగాక. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీవే నన్ను నడిపించు యేసయ్యా అని గట్టిగానండి. నీవే నన్ను నడిపించు యేసయ్యా, నా కుడి చేతిని పట్టుకొని నడిపించు యేసయ్యా, మరణము వరకు నన్ను నడిపించు యేసయ్యా, అంతము వరకు నన్ను నడిపించు యేసయ్యా. నిశ్చయముగా యేసు మనలని నడిపించునుగాక. చప్పలు కొట్టి ప్రభునామాన్ని కనపరుద్దామా? గట్టిగాను. ఒక రెండు విషయాలు ఈ పూట మీతో చెప్పాలని ఆశిస్తున్నా. రెండు విషయాలు, ఎక్కువసేపు చెప్పను. రెండు విషయాలు మాట్లాడుతాను. సమయం మనకు చాలా తక్కువగా ఉంది కనుక, సమయానికి ముగించాలి కనుక 2 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. నేను మిమ్మును అంతము వరకు, మరణం వరకు నడిపిస్తాను అన్నాడు. మంచిదే. నిత్యము నడిపిస్తాను అన్నాడు. ఇంకా చాలా మంచిదే. అయితే మనం నడిపించే దేవుడు ఎలా నడిపిస్తాడు? ఏ విధంగా నడిపిస్తాడు ఆయన? ఎలా నడిపిస్తాడు ఆయన అనేది కనుక మనం చూడగలిగితే 2 విషయాలు చెప్తాను. మొదటిగా చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 17వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం, బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి చూడండి. 48వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. గుర్తుపెట్టుకోండి, ఎలా నడిపిస్తాడు ఆయన అంటే, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నేను మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పాను కదా. ఎలా నడిపిస్తావయ్యా అంటే, నీవు నడువవలసిన త్రోవలోనే నిన్ను నడిపించుదును అన్నాడు. ప్రేమిణ సహోదరి సహోదరులారా,
మన విమోచకుడైన దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నీకు ప్రయోజనము కలిగేటట్లుగా, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, సంఘానికి ప్రయోజనము కలిగేటట్లుగా నేనే మీకు ఉపదేశకుడుగా, నేనే మీకు బోధకుడిగా నేను ఉంటాను. అంత మాత్రమే కాదు, నీవు నడవవలసిన త్రోవలో ఏ ఉపదేశం చేస్తావయ్యా, ఏ ప్రయోజనకరమైన ఉపదేశం మాకు చేస్తావు నువ్వు అని అడిగితే, నీవు నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తాను అన్నాడు. అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటయ్యా అంటే, నడవవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తాను అన్నాడంటే, నడవకూడని త్రోవలు కూడా కొన్ని ఉన్నాయి, నడవకూడని మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. చాలా సందర్భాలలో ఒక ఆత్మీయుడు, ఒక క్రైస్తవుడు నడవకూడని త్రోవలో నడిచి నష్టపోతున్నాడు, నడవకూడని మార్గాలలో నడిచి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాడు, నడవకూడని మార్గాలలో నడిచి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు, ఆత్మీయతని పోగొట్టుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎందుకని? నడవకూడని త్రోవలు కొన్ని ఉన్నాయి. లోకములో కనబడే మార్గములన్నీ కూడా నడవవలసిన మార్గాలు కాదు. చెడు మార్గాలు ఉన్నాయి, భక్తిహీనుల మార్గాలు ఉన్నాయి, దుష్టుల మార్గాలు ఉన్నాయి, అపవిత్రమైన మార్గాలు ఉన్నాయి, సాతాను చూపించే విశాలమైన మార్గాలు కొన్ని ఉన్నాయి. అందుకని జనవరి నెల వరకు తెలుసో తెలియకో ఏ మార్గాలలో వెళ్ళాలో, ఏ త్రోవలలో వెళ్ళాలో, ఏ మార్గములో నడిస్తే, ఏ త్రోవలలో వెళితే ప్రయోజనము కలుగుతుందో, మేలు కలుగుతుందో తెలియని పరిస్థితుల మధ్యలో నీ జీవితం నడిపించబడింది. తెలిసి వెళ్ళావో తెలియక వెళ్ళావో నష్టపోయావు, అన్ని పోగొట్టుకున్నావు, కన్నీళ్ళే మిగిలాయి, దుఃఖముతో నడిపించబడ్డావు, వేధించబడ్డావు, వ్యధ చెందావు, మనస్సులో మదన పడ్డావు. అందుకే ప్రభు అంటాడు, ఇక మీదట అలాగూ జరగకుంటున్నట్లుగా స్పష్టంగా, ఖచ్చితంగా, నిక్కచ్చిగా, నిఖార్సుగా ప్రభు చెబుతున్నాడు, నీవు నడవవలసిన త్రోవను నేనే నిన్ను నడిపిస్తా. కొడుచబడి గట్టిగాను. ఏ మార్గములను వెళ్ళాలో, ఏ త్రోవలోను నడవాలో ఆ త్రోవలోనే నిన్ను తీసుకొని వెళ్తాను, నీ కుటుంబాన్ని తీసుకొని వెళ్తాను, నీ పిల్లల్ని తీసుకొని వెళ్తాను. ఇక మీదట మీరు నష్టపోకూడనట్లుగా, ఇక మీదట నాశనం అవ్వకూడనట్లుగా, ఇక మీదట అపాయం, హాని, కీడు మీ మీదికి రాకూడనట్లుగా, నీవు నడవవలసిన త్రోవ ఏమిటో నీ కన్నులు చూచునట్లుగా, నీ చెవులు గ్రహించునట్లుగా, నీ హృదయం అర్థం చేసుకునేటట్లుగా, నీ పాదములు అటువైపు త్రిప్పబడినట్లుగా నేనే నీ కుడి చేతిని పట్టుకొని నీవు నడవవలసిన త్రోవలో నేనే నిన్ను నడిపిస్తాను. గుడి చెవులు గట్టిగాను, గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, చాలా సందర్భాలలో ఒక ఆత్మీయుడైన, ఒక క్రైస్తవుడైన యేసయ్య నడిపించే త్రోవలో నడిపించబడకుండా బైబిల్లో చాలా చోట్ల రాయబడిన మాట ఏమిటి అంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 3-4 వాక్యాలు కనుక చదివితే రాసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ రాయబడిన మాట, అనేక మంది అట వారికి ఇష్టమైన త్రోవలని ఏర్పరచుకొని ఉన్నారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వాక్యంలో రాయబడిన మాట ఏమిటి అంటే, వంకర త్రోవలని వారు తమ కొరకు ఏర్పరచుకొని ఉన్నారు. జనవరి నెల వరకు ఒకవేళ నీకు ఇష్టమైన త్రోవలు ఏర్పరచుకొని, నీకు నచ్చినట్టుగా, నీకు మెచ్చినట్టుగా, నీకు సుఖంగా ఉందని అనుకొని, నీకు క్షేమంగా ఉందనుకొని నీకు ఇష్టమైన త్రోవలు నువ్వు ఏర్పరచుకొని ఉన్నావేమో, అందుకే మోసంలో పడిపోయావు. అందుకే రాసి ఉంటుంది బైబిల్లో అక్కడ ఏమని, నీకు ఇష్టమైన త్రోవలు నువ్వు ఏర్పరచుకున్నావు గనక మోసములో పడిపోయావు, మోసపోయావు. చాలా సందర్భాల్లో పాస్టర్ గారు, వ్యాపారంలో మోసపోయానయ్యా, అలాగే నమ్మి మోసపోయానయ్యా,
స్నేహితులు నమ్మి మోసపోయానయ్యా, మోసములో పడిపోయారు. భర్త చేత మోసగించబడ్డారు, భార్య చేత మోసగించబడ్డారు, పిల్లల చేత మోసగించబడ్డారు, శత్రువుల చేత మోసగించబడ్డారు, ఇరుగు పొరుగు వారి చేత మోసములోకి వెళ్ళిపోయారు, మోసగించబడ్డారు. ఎందుకయ్యా అంటే వారికి ఇష్టమైన త్రోవలని తమ కొరకు ఏర్పరచుకున్నారంటే స్పెషల్గా వాళ్ళకు నచ్చినట్టే నడవాలి, వాళ్ళ మనస్సుకు తోచినట్టే ఉండాలి. వాళ్ళ స్వబుద్ధి మీద, వారి స్వజ్ఞానం మీద ఆధారపడి సొంత త్రోవలు ఏర్పరచుకున్నారు కొంతమంది. అందుకనే మోసపోయావు, వంకర త్రోవలోకి వెళ్ళావు. నీ బతుకంతా వంకరైపోయింది, నీ చూపు వంకరైపోయింది, నీ మాట వంకరైపోయింది, నీ నడక వంకరైపోయింది, నీ పడక వంకరైపోయింది, నీ ప్రవర్తన వంకరకి వెళ్ళిపోయింది. ఎందుకని? వంకర మార్గాలు తమ కొరకు వాళ్ళు ఏర్పరచుకున్నారు గనుక. వంకర బతుకుతున్నావేమో జాగ్రత్త. ఇష్టమైన త్రోవలు ఏర్పరచుకొని మోసపోతున్నావేమో జాగ్రత్త సుమి. అందుకని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఏమని? సామెతల గ్రంథంలో మనం చూస్తే 14వ అధ్యాయం 12వ వాక్యం, 16వ అధ్యాయం 25వ వాక్యం. సామెతలకు ఇంటికి వెళ్ళి చదవని ఈ రెఫరెన్స్లన్నీ. 14వ అధ్యాయం 12వ వాక్యం, 16వ అధ్యాయం 25వ వాక్యం ఏమని రాస్తుంది? ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గం ఉంది. చూస్తున్నాడు, అబ్బా ఇది కరెక్ట్ అయ్యా, నీ సైట్కి, నీ దృష్టికి, నీ మనస్సుకి నీ వెళుతున్న మార్గం సరైనదిగా యథార్థముగా ఉన్నట్టు కనబడుతుందట. అందుకని కొంతమంది అంటారు కదా, నా కళ్ళతో చూడు, నా మనస్సుతో చూడు అంటారు. చూశారండి? నీ కళ్ళతో నేనెక్కడ చూడాలి? నీ కళ్ళు బీకి పెట్టుకోవాలి. ఇంకా ఒకని ఎదుట వాని మార్గం సరైనదిగా కనబడుతుంది. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే తుదకు అది ఎక్కడికి వెళ్తుందంటండి? మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇష్టమైన త్రోవలు ఏర్పరచుకొని, వంకరి త్రోవలు ఏర్పరచుకొని, నీ మనస్సుకు నచ్చిన మార్గాలు ఏర్పరచుకుంటున్నావా? ఒకరేమో మోసంలో పడిపోతే, ఒకరేమో వంకర బతుకులు అయిపోతే, మరొకరేమో మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇంతవరకు నీ స్వకీయ దురాశల చొప్పున నడిపించబడ్డావేమో, నీ శరీరంలో కలుగుతున్న ఇచ్చలను బట్టి నడిపించబడ్డావేమో, నీ మనస్సులో మెదిరాడుతున్నటువంటి ఆలోచనలు బట్టి నడిపించబడ్డావేమో. అందుకనే ఈ పూట ప్రభు చేతికి మన చెయ్యి అప్పగిద్దాం. ప్రభువా, నా చెయ్యి మీరే పట్టుకోండి. తెలుసో తెలియకో నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించాను, నా మనస్సుకు తోచినట్టుగా నేను చేశాను, నాకంతా తెలుసు అనుకున్నాను. భక్తి నాకు తెలుసులే, ప్రార్థన చేయడం నాకు తెలుసులే, వాక్యం చదవడం నాకు తెలుసులే, నాకు అన్ని తెలుసు అని మోసంలో పడిపోయానయ్యా. చివరికి అనిపించింది నాకేమి. గుర్తుపెట్టుకో, నీవు జీరోవు అయితే యేసు నీకు హీరోగా కనపడతాడు, యేసు హీరోగా ఉంటాడు. నాకు అన్నీ తెలుసు అనుకున్నావు అనుకో, ఆయన పక్క నుండి తమాషా చూస్తుంటాడు, ఏం చేస్తాడో చూద్దామని. అందుకని ఇంతవరకు ఈ విధంగా నువ్వు నడిపించబడుతూ వచ్చావేమో, నీ మనస్సుకు తోచినట్లుగా, నీ కన్నులు చూచినట్లుగా, నీ చెవులు విన్నట్లుగా, నీ నోరు మాట్లాడినట్టుగా, నీ శరీరం ఆశించినట్టుగా, నీ కాళ్ళు వెళ్ళినట్టుగా, నీ చేతులు చేసినట్టుగా విచ్చలవిడిగా స్వకీయ దురాశల ఆలోచన చొప్పున లోక సంబంధమైన సాంప్రదాయాలు, ఆచారాల ప్రకారంగా నువ్వు నడిపించబడుతూ వచ్చావు. అందుకే నీ జీవితంలో అల్లకొల్లలైపోయాయి కుటుంబాలు, మనసులు అల్లకొల్లలైపోయాయి. ఇక మీదట అలాగూ జరగకుండునట్లు నేనే నీకు ప్రయోజనము కలుగునట్లుగా, నేనే నీకు ఉపదేశం చేస్తూ, నేనే నీవు నడువవలసిన త్రోవలో నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. కూడా చొప్పులు గట్టిగాను నడవవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో మనము ఆయన త్రోవల్లోనే నడిపించబడుదుముగాక, ఆయన ఇరుకైన త్రోవలు నడిపించబడుదుముగాక. అందుకని బైబిల్లో మరొక చోట రాయబడింది, ఇంతవరకు వారు చూడని త్రోవలో నేను వారిని నడిపించబోతున్నాను, వారు ఎరుగని త్రోవలో నేను వారిని
నడిపించబోతున్నాను. ఇంతవరకు నువ్వు ఆలోచించుండవు, ఈ మార్గాలు వెళ్ళానా? వెళ్ళలేదే. కొత్తగా ఉందండి ఈ మార్గం, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ నెలలో దేవుడు మనకి కొత్త కొత్త మార్గాలు చూపించబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. ఒక కొత్త శైలిలో, ఒక కొత్త పంథాలో నా యేసు మనల్ని నడిపించునుగాక. అందుకని యెహోషువ అంటాడు ఏమని, ఓ ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు మీరు వెళుతున్న ఈ త్రోవ ముందు మీరు వెళ్ళింది కాదు. ఇంతవరకు మీరు నడిచారే, ఇంత ముందు మీరు నడిచినట్టు త్రోవలో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపించట్లేదు, ఒక నూతనమైన త్రోవలో. అందుకనే పాట రాసింది కదండి, ముందెన్నడు నేను వెళ్ళని మార్గములో, నూతనమైన మార్గంలో నన్ను నడిపిస్తున్నావయ్యా అని యేసయ్య ఎంత చక్కగా రాశాడో చూడండి. దేవుని కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అందుకని వారు ఎరుగని త్రోవ, ఇంతవరకు కూడా నువ్వు చూడని, గ్రహించని, ఆలోచించని ఒక నవనూతనమైన మార్గాలలో నా యేసు మనం నడవలసిన త్రోవలో ఆయన నడిపించునుగాక. గట్టి చెప్పాలి, నడిపించునుగాక. నేను నిన్ను నడిపిస్తాను అన్నప్పుడు పక్కన ఆయన ఉంటాడా ఉండడా? మాట్లాడండి. వాళ్ళని పంపిస్తలే, వీళ్ళని పంపిస్తలే అనలేదు. నేనే డైరెక్ట్గా వచ్చేస్తా, నీ ప్రక్కన ఉంటా, నీ కుడి చేతిని పట్టుకుంటా. నేను నీతో ఉంటాను గనక నీ ముందు నడుస్తా, నీ ప్రక్కన నడుస్తా, నీ వెనక ఉంటా, నీ పైన ఉంటా, నీ క్రింద ఉంటా. నేను చుట్టూ నేను ఆవరించి నేను నడిపిస్తా. ఆయన మనతో కూడా ఉండి నడిపించాడు అనుకోండి, ఎత్తున్నా చక్కగా తీసుకెళ్తాడు, పల్లమున్నా చక్కగా తీసుకెళ్తాడు. పల్లముందనుకో పూర్తి చేస్తాడు, ఎత్తుందనుకో లెవెల్ చేస్తాడు. అంటే మన పాదములు తొట్టిల్లిపోకుండా, మన పాదములు జారిపోకుండా, మన పాదములు పడిపోకుండా చక్కగా ఆయన మనల్ని ఏం చేస్తారంట, నడిపిస్తాడు. నేను నడిపించే మార్గం అట్లా ఉంటుంది. అందుకని బైబిల్ ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట ఏమిటంటే, వారిని దేవుడు నడిపించాడంట. ఎలా నడిపించేవయ్య అంటే, పగటి వేళ మేఘస్తంభముగా ఉన్నాడట, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉన్నాడు. పగలు రాత్రి మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా వారు నడవవలసిన త్రోవలోనే వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అందుకని మన చేతిని ప్రభు చేతికి అప్పగించి, మన మార్గాలని మనం విడిచిపెట్టి, మన త్రోవలు మనం విడిచిపెట్టి, మనకు ఇష్టమైన త్రోవలన్నిటినీ పక్కన పెట్టేసి, ప్రభుకి ఇష్టమైన త్రోవలు ఏమున్నాయో చూసుకొని ఆయన చేతికి మన చెయ్యి అప్పగించి, ప్రభువా నీవే నన్ను నడిపించు, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నా ఆత్మని, నా ప్రాణాన్ని, నా శరీరాన్ని నీకే సమర్పించుకుంటున్నానయ్యా, నీవే నన్ను నడిపించు అని ప్రభుకు కనుక మనం అప్పగించుకోగలిగితే, తప్పనిసరిగా ఆయన చేతికి మన చెయ్యి అందించగలిగితే, ఆయన మన చెయ్యి పట్టుకొని తప్పనిసరిగా మనం నడవలసిన త్రోవలో మనం నడిపించుకుంటూ, ఎక్కడ ఏమున్నాయో, ముళ్ళున్నాయో, చెట్లున్నాయో, రాళ్ళున్నాయో, ఏమున్నాయో అది మనకు తెలియదు గనుక, ఆయన నడిపించే త్రోవ గనుక ఆయనకు అన్ని మార్గములు బాగుగా తెలుసు గనుక, ఏ రోజు ఏ మార్గం ఉంటుందో, ఏ రోజు ఏ గడియ ఎలాంటి మార్గాలకు వెళ్ళాలో నీకంటే ముందుగా ఆయనకు బాగా తెలుసు గనుక ఆయనే చక్కగా నడిపిస్తాడు. కూడా చొప్పలు గట్టిగాను ఒక మంచి త్రోవలో నడిపిస్తాడు. అందుకనే కీర్తనకాడు అంటాడు, నీ వెలుగుని, నీ సత్యముని బయలుదేరు చేయనివయ్యా. నీ వెలుగు, నీ సత్యాన్ని రమ్మని చెప్పు. ఒకవైపు వెలుగు, ఇంకొక వైపు సత్యం. ఎందుకని? అవే నాకు ఏం చూపిస్తాయి? త్రోవ చూపిస్తాయి అయ్యా, నాకు మార్గాన్ని చూపిస్తాయి అయ్యా. నేను నడవలసిన త్రోవ ఏమిటో, మేము నడవలసిన మార్గం ఏమిటో నీ నామాన్ని బట్టి మీ త్రోవని మాకు చూపించి, పరిశుద్ధ పర్వతం మీదకి మేము వెలుగునట్లుగా, పరిశుద్ధమైన అనుభవాలు నడిపించబడినట్లుగా, నీతి కలిగిన అనుభవాలు నడిపించబడినట్లుగా, నీతి కలిగిన మార్గములో, యథార్థమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, క్రమమైన మార్గములో, సజ్జనులు నడిపించబడే ఆ మార్గములోకి, సన్మార్గములకి మేమంతా నడిపించబడినట్లుగా మమ్ములని మీరే చెయ్యి పట్టి నడవలసిన త్రోవలో నడిపించండి అయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. అంతకుముందు ఎల్లని ఎరుగని కొత్త త్రోవలో, నవనూతనమైన మార్గాలలో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రభువే నడిపించునుగాక. మనకు ఏ త్రోవ అవసరమో
ఆ త్రోవలోనే ప్రభు తీసుకొని వెళ్ళునుగాక. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధమైన త్రోవలు నడిపించునుగాక, నీతి కలిగిన త్రోవలు నడిపించునుగాక, యథార్థమైన త్రోవలు నడిపించునుగాక, మంచి త్రోవలు నడిపించునుగాక. అవసరం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు ఇరుకు త్రోవలో కూడా, ఈ సౌండ్ రాలేదు, ఇరుకు త్రోవలో కూడా ఆయన మనల్ని నడిపించునుగాక. ఎందుకని? ఆయన ఏ త్రోవలకైనా తీసుకెళ్ళిపోని, మనకు అనవసరం. ఎందుకంటే ఆయన మనతో కూడా ఉంటాడు కనుక. కొడుచబలు గట్టిగా భయపడవలసిన అవసరం లేదు. మనకిష్టమైన త్రోవలైతే ఆయన ఉండడు కనుక మనం భయపడాలి, కలవరపడాలి, కృంగిపోవాలి, ఏడవాలి, గగ్గోలు పెట్టాలి, జుట్టు బీక్కోవాలి, గోలు గొరుక్కోవాలి. అవును కదండి. ఆయన మనతో ఉంటే ప్రభువా నీవెక్కడికైనా తీసుకెళ్ళు, నో ప్రాబ్లం. ఎందుకని? నువ్వు నాతో కూడా ఉంటావు కదా. ఎందుకని? నడిపించేది నువ్వేగా, నన్ను తీసుకుని వెళ్ళేది నువ్వే కదా. అందుకని తప్పనిసరిగా నన్ను తీసుకెళ్తావు కనుక నువ్వే తప్పనిసరిగా నాతో ఉంటావు కనుక నీ ఇష్టమయ్యా, నీకు ఇష్టమైన త్రోవలను తీసుకెళ్ళిపో. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఒక మాట మీద చూద్దామని చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం చూడండి ఒకసారి. 3వ వాక్యం చూడమ్మా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి చిలకలు పొడి హోసన్న మందిరమునకు, యెహోవా పర్వతమునకు ఎల్లుదుము రండి. ఎందుకు వెళ్ళాలి మందిరానికి? ఎందుకు వెళ్ళాలి మందిరానికి? నచ్చినని మెచ్చినని చూసుకోవడానికి కాదు, పలకరించుకోవడానికి, పరామర్శించుకోవడానికి కాదు. ఎందుకు వెళ్ళాలి? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందురుగాక. కొడుచొబ్బలు గట్టిగాను గట్టిగాను గట్టిగాను. దేవుని మందిరము పర్వతముల పైన శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుందట. అప్పుడు సియోను నుంచి ఏమొస్తుంది? ధర్మశాస్త్రం వస్తుంది. యెరూషలేములో నుండి దేవుని యొక్క వాక్కు బయలుదేరుతుంది. ప్రజలందరూ చెప్పుకుంటున్నారు దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. 1వ తేదీ వాగ్దాన సందేశ కూడికకి వెళ్ళాలి, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, శనివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, బుధవారం స్త్రీల కూడికకి వెళ్ళాలి, ప్రార్థనా కూటాలకి వెళ్ళాలి. అందరూ చెప్పుకుంటున్నారంట. ఫోన్ చేస్తే ఇదే, ఏమని? ప్రార్థన కూటానికి వస్తున్నావా? ఫోన్ వస్తే ఆదివారం మందిరానికి వస్తున్నావా? ఫోన్ వస్తే వాగ్దాన కూటానికి వస్తున్నావా? అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి మీరు చెప్పుకుంటున్నారంటే దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? సియోను నుంచి ధర్మశాస్త్రం వస్తుంది, యెరూషలేములో నుండి దేవుని యొక్క వాక్కు బయలుదేరి వస్తుంది. ఎందుకయ్యా అంటే ఆ ధర్మశాస్త్రము, ఆ వాక్కు ఏం చేస్తుంది అంటే మనం ఏ మార్గాల్లో నడిపించబడాలో బోధిస్తూ ఉంది. మనమందరము ఆ బోధన విన్న తర్వాత ఆయన త్రోవల్లోనే మనము నడుతుము. కొడుచొబ్బలు గట్టిగాను. ఇక మన త్రోవలు ఉండవు. దేవుని మందిరానికి రాగలిగితే అక్కడ దైవ సేవకులను ప్రభు నిలబెట్టుకొని ఆ దైవ సేవకుల నోట ఆయన మాటలు ఉంచి ఆ మాటల ద్వారా మనతో ప్రభు మాట్లాడుతాడు. ప్రతి దినము ప్రభు మనతో మాట్లాడుతాడు. ప్రతి ఆదివారం దేవుడు సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చిన ప్రజలతో ఆయన మాట్లాడుతాడు. ఆయన మాట్లాడే ధర్మశాస్త్రం, ఆయన వెల్లడి చేసే తన వాక్కులు మనం ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏ త్రోవల్లో వెళ్ళాలో, ఏ త్రోవలు వెళ్ళకూడదో సమస్తము ఆయన మనకి బోధిస్తాడు. గనుక మనమందరము ఆయన త్రోవలో నడుచుదుము. కొడుచొబ్బలు గట్టిగాను. నిశ్చయముగా నీవైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబమైనా కుటుంబ సమేతంగా దేవుని సముఖానికి రాగలిగితే, ఆయన ఇచ్చే బోధ, ప్రయోజనకరమైన బోధను వినగలిగితే, ఆలకించగలిగితే, నిశ్చయముగా ఆ బోధ ద్వారా నీవు ఆయన మార్గములో, ఆయన త్రోవల్లో నడవడానికి ఉపయోగపడుతుంది. అది ఏమిటయ్యా అంటే ఒక మంచి త్రోవ. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని ఇంతవరకు సరైన మార్గం ఏదో, సరైన త్రోవ ఏదో తెలియక నడిపించబడ్డావు. అందుకని ఒక రోజున ఎలియాజర్ తన యజమానుడు కుమారుడు అయినటువంటి ఇస్సాకుకి పెళ్లి భార్యను సిద్ధపరచడానికి
ఆ ఊరికి వెళ్ళినప్పుడు అబ్రహాం అంటాడు, దూత నీకు ముందుగా వెళుతుంది, భయపడాల్సిన అవసరం లేదు, నీ కార్యములన్నీ సఫలం చేస్తుంది, నీ మార్గాలన్నీ సరళం చేస్తుంది, ఇబ్బంది లేదు, నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళు అన్నాడు. బయలుదేరి వెళ్ళు అని చెప్పినప్పుడు ఎలియాజరు బయలుదేరి వెళ్ళాడు. మార్గంలో ప్రభు తోడుగా ఉన్నాడు. అంత మాట్లాడేసుకున్నారు, అంత ఓకే చేసేసుకున్నారు. పెళ్లి భార్యని ఎక్కడికండి ఇస్సాకు దగ్గరికి తీసుకురావడానికి బయలుదేరి వచ్చాడు. అక్కడ చెబుతాడు ఏంటో తెలుసా, ఎలియా చాలా చక్కని మాట మాట్లాడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వాక్యంలో రాయబడిన మాట, ఆయన సరి అయిన మార్గంలో నన్ను నడిపించాడు. ఏ మార్గం అంటండి? సరైన మార్గాలను నడిపించాడు. సరైన మార్గాలు నడిపించాడు గనుకనే పెళ్లి కుమార్తెని సిద్ధపరిచి పెళ్లి కుమారుడు దగ్గర తీసుకుని వెళ్ళగలుగుతున్నాను. మన యజమానుడు ఎవరు? మన తండ్రి. ఆ తండ్రి కుమారుడు ఎవరు? యేసయ్య. ఆ యేసయ్యకి పెళ్లి భార్యను సిద్ధపరచడానికి ఏ మార్గం వెళ్ళాలంట? సరైన మార్గం నడవాలి. అంటే సరైన మార్గములో మనం నడిపించబడగలిగితే పెళ్లి భార్యగా సిద్ధపడి పెళ్లి కుమారుడని యేసయ్యను మనం ఎదుర్కొనగలుగుతాం. గుడిచొప్పులు గట్టిగాను. ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే, నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే, ఇష్టమైన త్రోవలు తిరిగితే పెళ్లి కుమార్తెగా రాలేవు. ఎవరో నన్ను నడిపించాలనుకుంటే రాలేవు. ఆ నడిపించబడుతున్నటువంటి మార్గాలు, ఆ నడిపిస్తున్న మార్గాలు, త్రోవల్లో నువ్వు నడిపించబడగలిగితే అది సరైన మార్గం. ఆ సరైన మార్గంలో నువ్వు నడవగలిగితే పెళ్లి కుమార్తె రెడవుతుంది, పెళ్లి కుమార్తె దగ్గరికి వెళుతుంది. ఇస్సాకు దగ్గరికి రిబకా వెళ్ళినట్టుగా యేసయ్య మధ్యాకాశం రాబోతున్నాడు. ఆయన ఎదుర్కొనుటకు సరైన మార్గంలో నడిపించబడిన మనం, ఆ పరిశుద్ధాత్ముడు సరైన మార్గంలో మనం నడిపించి పెళ్లి కుమార్తెని సిద్ధపరిచి పెళ్లి కుమారుడు ఎదుట నిలబెట్టునుగాక. ఇదే ఆయన మనలని నడిపించే త్రోవ. నీవు నడవలసిన త్రోవను నేను నిన్ను నడిపించదను. ఆ త్రోవలో ఏముంటుంది అంటే పెళ్లి కుమార్తెకి సిద్ధపడే అనుభవాలు ఉంటాయి, అలాగే ప్రయోజనకరమైన కార్యాలు కనబడుతాయి. నిశ్చయముగా మనం నడవలసిన త్రోవలో ఆయన మనం నడిపించి మనకు ప్రయోజనము చేయునుగాక, మేలు కలుగు చేయునుగాక, ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక, దీవెన కలుగు చేయునుగాక, ఆత్మీయ అభివృద్ధిని కలుగు చేయునుగాక, పెళ్లి కుమార్తెగా సిద్ధపరచునుగాక. కొట్టు గట్టిగా, సభలు గట్టిగాను. అందుకని నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎలా నడిపిస్తావు? నడవవలసిన త్రోవలోనే నడిపిస్తా. రెండవదిగా చూడండి త్వరగా, కీర్తన గ్రంథం 73వ కీర్తన. 73వ కీర్తన 23, 24 వాక్యాలు చూద్దామా? ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నువ్వు తప్ప, నీ కృప తప్ప. ఇప్పుడు పాడడానికి టైం లేదులేండి. నువ్వు తప్ప నాకేది అక్కరలేదే. కొడు చొప్పులు గట్టిగాను. ఆసాపు ఓ చక్కని పాట రాశాడు. ఆ పాటకు చక్కని పదాలు, రాగాలు సమకూర్చి పాడుతూ తన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ఏమని పంచుకుంటున్నాడు తెలుసా? అయ్యా, ఎల్లప్పుడూ వాగ్దాన సందేశ కూడిక రోజే కాదయ్యా, ఆదివారం రోజే కాదయ్యా, శనివారం రోజే కాదయ్యా, బుధవారం రోజే కాదయ్యా, ఎల్లప్పుడూ 24/7 ఏం మాట్లాడండి, 24/7 ఎల్లప్పుడూ నేను నీ వద్దనే ఉన్నానయ్యా, నీ పాదాల దగ్గరే ఉన్నానయ్యా అని చెప్పి నువ్వు నా కుడి చేతిని పట్టుకున్నావయ్యా అని నన్ను ఎలా నడిపిస్తున్నావో తెలుసా? నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తున్నావయ్యా. ఈ 2021 ఫిబ్రవరి నెల ప్రభు మనకు వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని.
ఎలా నడిపిస్తావు ప్రభువా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, ఇక మీదట నా ఆలోచన చేత నేను నడిపించబోతున్నాను. కొడు చొప్పులు గట్టిగాను, నా ఆలోచన చేత నేను నడిపించబోతున్నాను. నీ ఆలోచన కాదు, నీ తలంపు కాదు, నీ మనసులో ఏది వస్తే అట్లా నడిచావు, నువ్వు దెబ్బతినిపోయావు. నీ ఆలోచన ప్రకారంగా అనుకో, వాళ్ళని చూస్తావు, వీళ్ళని చూస్తావు, మచ్చరు పడతావు, కుళ్ళిపోతావు. అవును కదండి, కుళ్ళుకుంటావు. నీ ఆలోచన అయితే నా ఆలోచన ఏం చేస్తుంది? అందుకని నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావయ్యా. నీ ఆలోచన నాకు కావాలయ్యా. ప్రేమైన సహోదరులారా, అందుకని బైబిల్ సెలవిచ్చే మాట ఏమిటి అంటే, నేను నీ మీద దృష్టి ఉంచి ఈ నెలలో నేను నీకు ఆలోచన చెప్పబోతున్నాను. గడి చెప్పరేంటండి, గడి చెప్పు. నీ ఉద్యోగ విషయంలో నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. నీ వ్యాపార విషయంలో నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. నీ పిల్లల చదువుల విషయంలో నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. నీ పిల్లల వివాహ విషయంలో నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. నీవు ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఏం చేస్తే బాగుంటుందో, ఏం చేస్తే ఏం జరుగుతుందో, ప్రతిదీ ఏ టు జెడ్ నా యేసయ్య నీకు ఆలోచన చెప్పబోతున్నాడు. గడి చెప్పండి. ఇంతవరకు ఒకవేళ ఏ ఆలోచనతో నడిపించబడో నాకు తెలియదు. ఎవరు నీకు ఆలోచన ఇస్తున్నారో నాకు తెలియదు. ఎవరు నీకు సలహాలు ఇస్తున్నారో నాకు తెలియదు. ఇక మీదట ఈ మాసమంతా, జీవితకాలం అంతా సలహాదారుడిగా, ఆలోచన కర్తగా, ఆలోచన చెప్పే దేవుడిగా, ఆలోచన చేత అడుగులు వేయునట్లుగా ఆయన మన కుడి చేతిని పట్టుకుని నడిపించునుగాక. అందుకని యేసయ్య పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచనం, మనకు ఒక శిశువు పుడతాడు, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు. చెప్పు గట్టిగా. ఆలోచనకే ఆయనే కర్త. ఆయనే, కర్మ ఆయనే, క్రియ ఆయనే. ఆయన ఆలోచన కర్త. అందుకే ఇర్మియా అంటాడు, అయ్యా నీవు ఆలోచన విషయములో గొప్ప దేవుడువయ్యా. నువ్వు, నీ ఆలోచనలు గంభీరమైనవయ్యా. మనుషుని హృదయంలోని ఆలోచనలు అనేకములుగా ఉంటాయి, కానీ యెహోవా తీర్మానమే, చెప్పాలి కదా, యెహోవా తీర్మానమే స్థిరమైనది కనుక నిశ్చయముగా ఆయన ఆలోచన సదాకాలము నిలుచున్నది కనుక, స్థిరమైనది కనుక, ఈ మాసములో ఆయన మనలని ఎలా నడిపించాలనుకుంటున్నాడు అంటే తన ఆలోచన చేత నడిపించబోతున్నాడు. కూడా చెప్పలు గట్టిగాను, గట్టిగా. చాలామంది కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నారు. ఇందాక చెప్పే కదండి, వాళ్ళకి ఇష్టమైన త్రోవలు ఏర్పరచుకున్నారని. అందుకని చాలామంది, ఏంటి బ్రదర్ ఇలా చేసావంటే, నా మనసుకు తోచి నేను చేసేస్తాను బ్రదర్. అట్టగంట నా మనసుకి ఏది నచ్చిందంటే, నా థాట్ ఏది వచ్చిందంటే ఆ థాట్ ప్రకారంగా పోతా, నా తాట తీసేస్తుంది అది. నా తాట తీసేస్తుంది అయ్యా. థాట్ వచ్చింది బ్రదర్, ఆ థాట్ ప్రకారంగా వెళ్తున్నాను. నాకు సలహాదారుడు ఉన్నాడు బ్రదర్. హలో పేదరాశి పెద్దమ్మ, హలో ముదురాంటీ అని, ఆ ముదురాంటీని పేదరాశి పెద్దమ్మని సలహాలు అడుగుతాను. నా కొంప కొల్లేని చేసేసింది. ఇంతవరకు నువ్వు ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఎవరు ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నావు? బైబిల్లో ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమని రాసిందంటే, ఇశ్రాయేలీయులట ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి అని రాసింది. దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఒక పని చేయాలన్నా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఒక పొలంలోకి వెళ్ళాలన్నా, లేకపోతే చదువుకోవడానికి వెళ్ళాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా, ప్రతిదీ కూడా ప్రభు దగ్గర ఆలోచన తీసుకోవాలి. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు వద్దు. నీకు టాలెంట్లు ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు, నేర్పరితనం నీకు ఉండొచ్చు, అన్ని రంగాల్లో ఆరి తేరిన వ్యక్తిగా నువ్వు కనబడవచ్చు. కానీ దేవుని తీర్మానమే స్థిరమైనది, ఆయన ఆలోచనే సదాకాలం నిలబడింది కనుక ఆయన ఆలోచన కర్త. మంచి ఆలోచన చెప్పేవాడు ఆయన.
సరైన ఆలోచన చెప్పేవాడు ఆయన. ఎందుకయ్యా అంటే బైబిల్ చాలా చోట్ల ఉంది, చెడ్డ ఆలోచన ఇచ్చి దేశాన్ని నాశనం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పనికి మాలిన ఆలోచనలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఐడియాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఖర్చు లేని పని కనుక. బ్రదర్ ఒక ఐడియా చెప్పు, బ్రదర్ ఒక ఐడియా చెప్పు, సిస్టర్ నీ జీవితం మార్చేస్తాను. ఒక ఐడియా మార్చే. ఎంతమంది జీవితాలు మారలే ఇప్పటికి? దేవుని దగ్గర ఆలోచన తీసుకోరు, దేవుని ఎదుట ఆలోచన తీసుకోరు. బైబిల్ చెబుతున్న మాట ఏమిటో తెలుసండి? అందుకని కీర్తనకాడు మొట్టమొదటి కీర్తనలో మొట్టమొదటి మాట ఏమిటి అంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. చాలామంది ఎలా నడుస్తున్నారండి? చెప్పాలి గట్టి చెప్పాలి. దుష్టుల ఆలోచన తీసుకుంటారు. ప్రార్థన చేసేవారు ఆలోచన తీసుకోరు. దైవ సేవకుల ఆలోచన తీసుకోరు. విగ్రహారాధికుల ఆలోచన తీసుకుంటారు. వాడు లోకంలో ఇంజనీర్ కావచ్చు, లోకంలో పెద్దోడే కావచ్చు, లోకంలో చదువుకున్నాడే కావచ్చు, దేవుని ఎరుగని వారందరూ, ఆయన త్రోవలో నడిపించబడని వారందరూ దుష్టులే కదండి. దుర్మార్గత కలిగిన ఆలోచన నడిపించబడకూడదు. దేవుని ఆలోచన మనకు ఉండాలి. దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. ఎవరు చెబితే వారు చెప్పినట్టు చేయకూడదు. వాడొచ్చి ఒక ఐడియా ఇచ్చి, వీడొకొచ్చి ఒక ఐడియా ఇచ్చి, వీడొకడొచ్చి ఐడియా ఇస్తే చివరికి ఏమైపోవాలండి? ఉండాలా, ఊడిపోవాలా? అందుకని మన యేసు ఎవరు? నోటి గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలి. ఆయన ఎవరు? ఆలోచనకే కర్త. ఆలోచన చెప్పే విషయంలో ఆయనే గొప్పవాడు. ఆయన ఆలోచనలు గంభీరమైనవి, ఆశ్చర్యమైనవి, మహా ఆశ్చర్యమైనవి. అందుకని ప్రతి విషయంలో నీ ఆత్మీయ జీవిత విషయమైనా, నీ కుటుంబ విషయమైనా, నీ పిల్లల విషయమైనా, నీ పనుల విషయమైనా ప్రతిదీ ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి, ప్రభువా నీ ఆలోచన చేత నన్ను నడిపించయ్యా. దుష్టుల ఆలోచన వద్దు, భక్తిహీనుల ఆలోచన వద్దు, దుర్మార్గుల ఆలోచన వద్దు. ఒక ఆయన ఉన్నాడు, రెహబాము. ఏ బాము అండి? జడ్డు బాము కాదు, రెహబాము. రెహబాము అని ఒక ఆయన ఉన్నాడు. యవ్వనస్తుల ఆలోచన తీసుకొని తన దేశాన్ని, తన సింహాసనాన్ని పాడు చేసుకున్నాడు. ఎవరి ఆలోచనలు తీసుకోవాలి కొంతమంది తెలియదు. కుర్రోళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు ఆలోచన తీసుకుంటా. నువ్వు ముసలోడివి, నువ్వు పెద్దోడు, నీకేం తెలుసు? ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి, మీరు పాతకాలపు మనుషులు, కొత్త కాలపు సంగతులు తెలుసుకోవాలి అని కుర్రోళ్ళ ఆలోచన ప్రకారంగా వెళ్ళాడంట. జాగ్రత్త, వృద్ధుల యుద్ధ ఏముందంట? జ్ఞానం ఉంది అని వస్తుంది బైబిల్లో. కుర్రోళ్ళ ఆలోచనలు తీసుకొని కుర్ర చేష్టాలు చేసి తన సింహాసనాన్ని పాడు చేసుకున్నాడు రెహబాము. పనికి మన ఆలోచన ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పనికి మన ఆలోచన అహితోపేలు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అహితోపేలు సూసైడ్ చేసుకున్న వ్యక్తులు ఒకడు అహితోపేలు. అందుకని కొంతమంది ఉంటారు, చూశారండి, నేను చెప్పిన ఆలోచన నువ్వు చేయకపోతే ఇంకా నా బతుకెందుకు? భార్య ఏదో ఐడియా ఇచ్చిందంట, అది సెట్ కాలేదని భర్త చేయలేదంట. అందుకని ఈ మనిషి ఏం చేసిందంట? ఊరేసుకుని చచ్చిపోయింది. అహితోపేలు అనమాట స్పిరిట్ ఇది. ఏ స్పిరిట్? అహితోపేలు కూడా తన ఆలోచన జరగలేదని మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళి ఊరేసుకొని పోయాడంట. నీ ఆలోచన నా ఆలోచన కాదు, దేవుని ఆలోచన జరగాలి. కొడు చప్పలు గట్టిగా. అందుకే నేను మిమ్మల్ని నడిపిస్తా, మీ పిల్లలు నడిపిస్తా, నీ కుటుంబాన్ని నడిపిస్తా, నీ ఆత్మీయ జీవితం నేనే నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తా. ఎలాగంటే నడవవలసిన త్రోవలో నడిపిస్తాను అనేది ఒక అనుభవం అయితే, రెండవది ఆలోచన చెప్పి నడిపిస్తా. ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అన్నప్పుడు, ఒక లోకంలో వచ్చి ఒక క్యాప్షన్, ఒక సిమ్ కార్డుకే అట్లా పెడితే, మరి దేవుడిచ్చే ఆలోచన నీ జీవితాన్ని ఎలా మారుస్తుందండి? దేవుడిచ్చిన ఆలోచన కొరకు కనిపెడుతున్నావా? ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నావా? అందుకే బైబుల్ ఏమంటుంది అంటే, ఏం ఆసాపు ఆయన ఆలోచనతో నడిపించబడుతున్నావా? ఎస్. ఎలా వస్తున్నాయి అంటే అక్కడ అంటాడు, ఎల్లప్పుడూ నేను ఎక్కడ ఉంటాను? చెప్పాలి గట్టిగా,
ఎక్కడుంటాను? రచ్చబండ దగ్గర కాదు, టీ కొట్ట దగ్గర కాదు, 4 రోడ్ల జంక్షన్లో, 4 రోడ్ల జంక్షన్లో కాదు. ఎక్కడుంటాను? ఎల్లప్పుడూ నేను ఆయన పాదాల దగ్గరే కూర్చుంటా. ఆయన పాదాల దగ్గరే ఉంటా. నేను ఆయన పాదపీఠముగా నేను మారిపోయాను. ఎల్లప్పుడు ప్రార్థన 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 ప్రార్థన. ఎల్లప్పుడు దేవుని యొక్క వాక్యం చదివి 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 వాక్యం వింటున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం ధ్యానిస్తున్నాను. ఆయన సన్నిధిలో మోకాల మీద ఉండి ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను, కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నాను, ఎడతెగక ప్రార్థిస్తున్నాను, పట్టుదలతో ప్రార్థిస్తున్నాను, ఏక మనసుతో ప్రార్థిస్తున్నాను, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాను. ఆయన పాదాల దగ్గర ఎల్లప్పుడూ నేను ఉన్నానయ్యా. ఎల్లప్పుడూ ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నాను గనుక, ఆయన పాదాలే శరణం అనుకుంటున్నాను గనక, ఆయనను శరణచొచ్చి ఉన్నాను గనక, ఆయన నాకు ఆశ్రయముగా, కోటగా, బండగా, అండగా, కొండగా ఆయన నాకు ఉన్నాడు గనుక నాకేమిస్తున్నాడు? ఆలోచన ఇస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి ప్రార్థనకు వచ్చి ఆలోచన చెప్పయ్యా అంటే, నెలకొకసారి వచ్చి ఆలోచన చెప్పయ్యా అంటే, బుద్ధి పుట్టినప్పుడు కొచ్చి కూర్చొని ప్రభు నాకు ఆలోచన చెప్పయ్యా అంటే అట్ట ప్రార్థన చేయడు. అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసి చెప్పు, పెద్ద బడాయి చెప్పు. ఎల్లప్పుడు ఆయన దగ్గర కూర్చోవాలి నువ్వు. నీకు బుద్ధి పుట్టినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఏడుపు వచ్చినప్పుడు, అప్పుడు కదా ఆయన దగ్గర కూర్చోవలసింది. నీకు నష్టం జరిగినప్పుడు, అవమానం జరిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు కాదు కూర్చోవలసింది. ఎల్లప్పుడూ కూర్చోవాలా. బాధ వచ్చినా అక్కడే కూర్చోవాలా, నవ్వు వచ్చినా అక్కడే కూర్చోవాలి, కష్టం వచ్చినా అక్కడే కూర్చోవాలా, సుఖం వచ్చినా అక్కడే కూర్చోవాలా, చేతిలో డబ్బులున్నా అక్కడే కూర్చోవాలా, పైసా లేకపోయినా చెప్పు గట్టిగా, కంటి నిండా కన్నీళ్ళు వచ్చినా అక్కడే కూర్చోవాలా, నోటి నిండా నవ్వు వచ్చినా చెప్పాలి గట్టిగా అక్కడే కూర్చోవాలి, పంటికి ముక్క తగిలినా అక్కడే కూర్చోవాలా, లేకపోయినా అక్కడే కూర్చోవాలా. నీకు బుద్ధి పుట్టినప్పుడు కూర్చొని చెప్పు అంటే అట్ట ఏమా సబు ఆలోచించదు నడిపిస్తున్నాడు కదా. ఎలా అంటే ఎల్లప్పుడూ నేను ఆయన దగ్గరే కూర్చుంటున్నానయ్యా. అందుకని ఏం చేస్తున్నాడు? ఏదైనా చేయాలనుకున్నప్పుడు నా కుడి చేతిని పట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఆయన ఆలోచన చేతన నడిపిస్తాడు. కుడి చెప్పులు గట్టిగాను నడిపించి 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 చివరికి ఆయన నన్ను వదులుకోలేక ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? నన్ను మహిమలో తీసుకెళ్ళిపోతాడు. మహిమలో తీసుకెళ్ళిపోతాడు. నన్ను మహిమతో నడిపిస్తాడు, మహిమతో తీసుకెళ్తాడు, మహిమలో ఉంచుతాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏది చేయాలనుకున్నా, ఏది చెందాలనుకున్నా, నీ జీవితం ఒక ఆశీర్వాదపు అనుభవం నడిపించబడాలని కోరుకుంటే, నీ బ్రతుకు మహిమకరంగా మార్చబడాలని కోరుకుంటే, దీవెనకరంగా మార్చబడాలని కోరుకుంటే, ఆయనే మనల్ని నడిపించాలి. ఆయన ఆలోచన చేత నడిపించాలి. కొడుచబలు గట్టిగా కనిపెట్టు కనిపెట్టు, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి. ఒక్క ఐడియా చెప్పు ప్రభువా, ఒక్క ఆలోచన చెప్పయ్యా. ఆపదలో ఉన్నానయ్యా, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, ఇరుకులో ఉన్నానయ్యా, కష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నానయ్యా, చిక్కు సమస్యలో ఉన్నానయ్యా, ఎలా తొలగించుకోవాలో అర్థం కావట్లేదయ్యా, ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదయ్యా. ఒక్క ఐడియా అయ్యా, ఒక్క ఆలోచన అయ్యా అంటే, ఒక్క ఆలోచన కనుక ఆయన ఇచ్చాడంటే నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోయింది, విప్లవాత్మకంగా మారిపోయింది. అందుకని నేనే ఈ నెలలో మిమ్మును నడిపిస్తా, నేనే మిమ్ముని నడిపిస్తా. ఎలాగా? నువ్వు నడవలసిన త్రోవలోనే నడిపిస్తా. నడవకూడని మార్గాలు కాదు, నడవలసిన త్రోవలో నడిపిస్తా. ఎలా నడిపిస్తా? ఆలోచన చెప్పి నేను నడిపిస్తా. నిశ్చయముగా ఈ ఫిబ్రవరి మాసంలో కృపగలిగిన దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానము చేత మనము నడిపించబడుదుముగాక, నడిపించబడుదుముగాక. ఆయనే మనల్ని నడిపించునుగాక, ఆయనే మన నడవలసిన త్రోవలు నడిపించునుగాక, ఆయనే మనల్ని తన ఆలోచన చేత నడిపించునుగాక. నడిపించేటప్పుడు తప్పనిసరిగా ఆయన మన కుడి చేతిని పట్టుకొని నడిపించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుద్దాం. అందరి మోకాల మీదకి వద్దాం.